ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి ఈ యొక్క సంవత్సరంలో గడిచిన 8 నెలలు ఆయన మనల్ని కాపాడినందుకై ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 9వ నెలలో సెప్టెంబర్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఉన్నాడు. ఈ యొక్క నెల నుండి మనం ధ్యానించబోయేటువంటి గ్రంథము 2వ రాజుల గ్రంథంలో నుండి మనం వాక్య ధ్యానాలు విననయున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ రాజులు 1వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపరచబడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, దేవుడు మనం ఆధారపడగలవాడు. మన జీవితంలో మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, బలహీనతలు సమస్యలు మనకు ఏర్పడినప్పుడు మనం ఆధారపడదగినటువంటి వాడు దేవుడు అనేది ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. దుష్ట రాజైనటువంటి ఆహాబుపై దేవుడు తీర్పు ప్రకటించినటువంటిది ఈ సమయంలో నెరవేర్పు ప్రారంభం అయింది. ఆహాబు మరణం అయిన తర్వాత సామంత రాజ్యంగా ఉన్నటువంటి మోయాబు ఇశ్రాయేల్ మీద తిరుగుబాటు చేసింది. ఆహాబు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అహజ్యా అనే రాజు మేడగది కిటికీలో నుండి క్రింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతను తన పాపాల నుండి పశ్చాత్తాపడకుండా ఎక్రోన్లో ఉన్నటువంటి బయల్జెబూబు మీద ఆధారపడ్డట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. ఆ విధంగా దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా అహజ్యా ఎదుర్కొనబోయే తీర్పు మరియు మరణాన్ని గురించి ముందుగానే తెలియజేశాడు. అహజ్యా ఎప్పుడైతే దేవుడు తీర్పును విన్నాడో తన పాపాలను గురించి తిరిగి చూసుకొని పశ్చాత్తాపడానికి బదులుగా ఏలియాను పట్టుకోవడానికి తన సైనికులను పంపించాడు. ఏలియాను 2 సార్లు పట్టుకోవడానికి వచ్చిన నాయకులను మరియు సైనికులను దేవుడు కాల్చివేసి ఏలియాను కాపాడినట్లుగా, రక్షించినట్లుగా ఈనాటి వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఈ భాగమందు దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 10-12 వచనాల్లో ఎవరైనా అవినీతిగా జీవిస్తే, అవినీతిగా జీవించే వారెవరైనా దేవుని న్యాయమైన తీర్పు నుండి తప్పించుకోలేరు అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చేటువంటి వాడు. ఈ న్యాయమైనటువంటి తీర్పు తీర్చేటువంటి దేవుని చేతిలో నుండి మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, అది ఏమనగా యేసుక్రీస్తును నమ్మడం, యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి నీతిని పొందడం. మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన నీతిని మనం పొందగలమనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుడు న్యాయమైన వాడని గుర్తుంచుకొని మనం యేసుక్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తులో మనం జీవించాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అది సరైందా కాదా అనేది ఆ వాస్తవికత ఎప్పుడు బయలుపడుతుందంటే, సంక్షోభ సమయాల్లో ఆ యొక్క వాస్తవికత బహిర్గతమవుతుంది. మోయాబు తిరుగుబాటు చేసినప్పుడు అహజ్యా తన నిజమైన రూపాన్ని చూపించాడు. మరణం ముంచుకొస్తున్నప్పుడు అతను దేవునికి బదులుగా ఇతర దేవతలను వెంబడించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, మనకు ఏదైనా శ్రమలు వస్తున్నప్పుడు, మన జీవితాల్లో మన కష్టాలు సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనము దేవుని వైపు చూడాలి, దేవుని ఆశ్రయించాలి. ఎందుకనగా ఆయన ఆధారపడదగినటువంటి దేవుడు.
మన జీవితంలో మనం పరిష్కరించుకున్న సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో పరీక్షించుకోవాలి. సంక్షోభ సమయంలో మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో, ఎవరినైతే చేరుకుంటామో ఆ వ్యక్తినే మనం యజమానిగా సేవించడం జరుగుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి మన సంక్షోభ సమయంలో చేరుకుంటే మనం దేవుణ్ణి మన ప్రభువుగా, యజమానిగా గుర్తించి ఆయన్ని ఆరాధించగలుగుతాం, సేవించగలుగుతాం. మన సంక్షోభం నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. అయితే మనం దేవుణ్ణి చేరుకోకుండా, ఆయన ఆశ్రయించకుండా వేరే ఆశ్రయాన్ని మనం పొందినట్లయితే మనం దానికి దాసులంగా మారిపోతామనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఏ విధమైనటువంటి తొందరలు మనకెదురయ్యేటువంటి తీరని పరిస్థితుల్లో ప్రభువే మనకు ఆధారపడదగిన వాడు, శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయము అని గుర్తుంచుకొని ప్రభు యొద్దకు మనం రావాలి, ఆయన మీద మనం ఆధారపడాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా, మనల్ని రక్షించగలిగినటువంటి, మనల్ని కాపాడగలిగినటువంటి, మనం ఉన్న పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకురాగలిగినటువంటి ప్రభు పైన మనం నిరంతరం ఆధారపడి జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ప్రతి పరిస్థితిలో, ప్రతి కష్ట సమయంలో దేవుని వైపు చూసి ఆయన మీద ఆధారపడటకు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుని కృపను పొందుటకై దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, తీరని పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు మేము మీపై మరింత నమ్మకం ఉంచడానికి, మీపై ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. నీవు మాకు సహాయం చేయబడవని, ఆధారపడదగిన దేవుడు అని మేము విశ్వసించి నీ యందు నమ్మకంతో సాగిపోయే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.